కూడా 28/6/2025 మెడికల్ డిపార్ట్మెంట్ మరొక నోటిఫికేషన్ ఇచ్చింది. ఇది దాని డాక్యుమెంట్. అరే ఇంత సరే, కొన్ని విషయాలు చెప్పినవి, కొన్ని అంశాలు నిరుద్యోగులకు సంబంధించి చేస్తాన్న వాగ్దానాలు 100% చేయాల్సిన బాధ్యత మాపై ఉంది. తప్పనిసరిగా మా నిరుద్యోగుల సోదరులకి ఎప్పటికప్పుడు నియామకాలు నింపే ఒక ప్రక్రియలో భాగంగా ముఖ్యమంత్రి గారు ఒక ప్రాసెస్లో భాగంగా అన్ని నోటిఫికేషన్స్ కూడా ఒక్కొక్కటిగా దాన్ని ఇచ్చేస్తూ ప్రభుత్వంలో ఉన్న ఖాళీలన్నింటినీ కూడా భర్తీ చేయాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో పనిచేస్తుంటే ఈ దొంగలు విషం జిమ్మే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా మీరు మాట్లాడే ముందు మీరు ప్రతిసారి మా మేనిఫెస్టో తెచ్చి మరి మేనిఫెస్టో చూపిస్తూ మేనిఫెస్టో అని అంటున్నావు. మరి ఈ మేనిఫెస్టో గుర్తుందా హరీష్ రావు? మీ మామ ఫోటో ఉన్న 2018 మేనిఫెస్టోలా? మరి 2018 ప్రజలు మిమ్మల్ని ఎన్నుకొని మీ టెన్యూర్ కంప్లీట్ అయింది కదా. ఏ మేనిఫెస్టోని ఇస్తే మీ టెన్యూర్లీ మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేయాలి కదా. మరి మీ టెన్యూర్ మేనిఫెస్టోలోనే పేజ్ నెంబర్ 10 పాయింట్ నెంబర్ 3 నిరుద్యోగ భృతి 3016 ఇస్తా అని చెప్పారు. మరి మీ 5 సంవత్సరాల టెన్యూర్లా ఎంతమంది నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇచ్చారు? ఎంతమంది నిరుద్యోగులకు మీరు భరోసా ఇచ్చారు? ఇది అయిపోయింది కదా. మరి మేనిఫెస్టో ఏదైతే పూర్తి చేసిన సమయాన్ని కూడా మీరు పూర్తి చేసుకోరు కదా. అరే ఒకవైపు ఈరోజు చాలా స్పష్టంగా బాధ్యతతోటి అన్నింటినీ కంప్లీట్ చేయాలి, నిరుద్యోగులకి భరోసా ఇస్తూ ఉన్న నోటిఫికేషన్స్ అన్నింటినీ కూడా కంప్లీట్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రయత్నిస్తుంటే ఉద్దేశపూర్వకంగా కావాలని చెప్పి 10 ఏళ్ల మీ హయాంలో ఏ ఒక్కరోజన్నా హరీష్ రావు గారు మీ 2018 to 23 టైంలో ఏ ఒక్కరోజన్నా నిరుద్యోగులని కలిసిన సందర్భాలు ఉన్నాయా? ఏ ఒక్కరోజన్నా నిరుద్యోగులతోటి సంప్రదించి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయా? నేను ఈరోజు కూడా బాధతోటి మాట్లాడుతున్నా. ఎందుకంటే మా నిరుద్యోగుల సోదరులకు కూడా వాస్తవాలు చెప్పాలి. ఈరోజు ఈ దొంగలు ఎవరైతే ఆ రోజు మనం ఇబ్బంది పడుతుంటే మనని బయటికి రానియకుండా మన పైన అక్రమ కేసులు పెట్టి మనని ఇబ్బంది పెట్టి మనకు ఉద్యోగాలు ఇవ్వకుండా మనని అరెస్టు చేసి పాపం మన నిరుద్యోగ సోదరులు మనలో ఒక చెల్లెమ్మ చనిపోతే కూడా దాన్ని వక్రీకరించి గలీజ్గా మాట్లాడిన వ్యక్తులు ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈరోజు సిగ్గు లేకుండా బయటికి వచ్చి మళ్ళా వాళ్ళ ఉద్యోగాల కోసము వాళ్ళ పదవుల కోసము ఉద్యమ సమయంలో ఏ రకంగా నిరుద్యోగులని యువకులని పొట్టన పెట్టుకొని 10 ఏళ్ళు అధికారం అనుభవించిర్రో మళ్ళీ ఈరోజు మనని అడ్డం పెట్టుకొని వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం మనని వాడుకునే ప్రయత్నం చేస్తుండ్రు. 100% ప్రభుత్వంలో ఉన్న ఖాళీలన్నింటినీ కూడా అతి త్వరలో ముఖ్యమంత్రి గారి నోటి మీదుగా అన్ని డిపార్ట్మెంట్స్ ఏవైతే ఫైనాన్స్ క్లియరెన్స్ అయినాయో అన్ని డిపార్ట్మెంట్స్, అది డిఎస్సి కానీ గురుకుల కానీ ఇతర ఆల్ డిపార్ట్మెంట్స్కి సంబంధించి ఏదైతే రిక్రూట్మెంట్స్ జరగనో ముఖ్యమంత్రి గారి నోటి మీదుగా శుభవార్త నిరుద్యోగులకి ముఖ్యమంత్రి గారు చెప్పబోతుండ్రు. ముఖ్యమంత్రి గారు అది ప్రకటించబోతుర్రని ఉద్దేశంతో రాజకీయంగా లబ్ధి పొందాలనే ఒక ఉద్దేశంతో వాళ్ళకి సంబంధించిన కొంతమంది నాయకులని చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీకి, ఉస్మానియా యూనివర్సిటీకి, దిల్సుఖ్ నగర్కి పంపించి అక్కడ కొంతమంది మా నిరుద్యోగుల సోదరులకి వాళ్ళ యొక్క మైండ్ని పొల్యూట్ చేసి వాళ్ళని ఈరోజు ఏదైతే మీ టీఆర్ఎస్ భవన్కి పిలుచుకొని వాళ్ళని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తుర్రు. మా నిరుద్యోగ సోదరులు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. 10 ఏళ్ల బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మనం ఎన్ని సందర్భాల్లో ముర్రబెట్టుకున్నా, మనం మొత్తుకున్నా, మనం బాధపడ్డా ఏ ఒక్కరోజు ఈ దొంగలు స్పందించలే, మాట్లాడలే. మీకు మేము అందుబాటులో ఉన్నాము, మీకు ఏ సమస్యలు ఉన్నాయో అధికారంలో వచ్చినాక కూడా ఉస్మానియా యూనివర్సిటీకి కానీ లేదా నిరాహార దీక్షలు జరిగినప్పుడు కూడా ఎమ్మెల్సీ హోదాలోనే బల్మూరి వెంకట్ ఆడి ఇబ్బందులు ఉన్నాయని తెలిసి కూడా ట్విట్టర్ వేదికగా గాంధీ ఆసుపత్రికి వస్తున్నా అని చెప్పి ఆడ వెళ్ళి నిరుద్యోగులతో మాట్లాడే ప్రయత్నం చేసినాము.
కోటి హాస్పిటల్లో ఒక కోచింగ్ సెంటర్ యాజమాని దీక్ష చేస్తే కూడా వెళ్ళి ఆ రోజు టెట్టుని వేస్తామని చెప్పి టెట్టుని వేసి వారి యొక్క నిరాహార దీక్ష ఉపసంహరించుకొని కూడా ఆ రోజు ప్రభుత్వ పక్షాన మేము వెళ్ళడం జరిగింది. ఈ రోజు కూడా నిరుద్యోగులు మమ్మల్ని వచ్చి కలిసిన సందర్భంలో కూడా నేను నిరుద్యోగులకు కూడా ఒకటే విజ్ఞప్తి చేసిన, మనం ఎవరి దగ్గర పోతున్నామో, మన కోసం ఎవరు మాట్లాడుతుర్రో ఈ బీఆర్ఎస్ బీజేపీ పార్టీ దొంగల మాటలు వినకండి. ఈ బీఆర్ఎస్ పార్టీ దొంగలు 10 ఏళ్ల వారి పరిపాలనలో మన పట్ల వారు ప్రవర్తించిన తీరుని ఒక్కసారి మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలి.